మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. అయితే శరీర ఫిట్నెస్ పెంపొందించడం కోసం ట్రెడ్మిల్స్ అందుబాటులోకి వచ్చాయి. మనం విద్యుత్తో నడిచే ట్రెడ్మిల్స్ చూసుంటాం. కానీ విద్యుత్ అవసరం లేకుండా ఈ కర్రతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్మిల్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు ఈ వుడెన్ ట్రెడ్మిల్ను రూపొందించారు. తన కులవృత్తి వడ్రంగి కావడంతో తన తండ్రికి ఆసరగా వృత్తిని కొనసాగిస్తున్నారు. హరీష్ నిత్యం స్నేహితులతో కలిసి వాకింగ్కు వెళ్ళేవారు. అయితే తన భిన్న ఆలోచనతో ఈ చెక్క ట్రెడ్మిల్ను తయారు చేశారు. ఈ ట్రెడ్మిల్ విద్యుత్ అవసరం లేకుండానే ఉపయోగించవచ్చన్నారు. దీనికి సుమారుగా 15,000 వరకు ఖర్చు వచ్చిందన్నారు. ఇప్పటికీ తనకు ఆర్డర్లు కూడా వస్తున్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని హరీష్ అభిప్రాయపడ్డారు. నమస్తే సార్, నా పేరు హరీష్. మాది కాట్రపల్లి, సంగెం మండల్, వరంగల్ డిస్టిక్. పీజీ వరకు చదువుకున్నాను. చదువుకు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి సంబంధం లేకుండా నేను కులవృత్తి అయినటువంటి మా కార్పెంటర్ వృత్తిని కొనసాగిస్తున్నాను. మేము మా ఫ్రెండ్స్తో కలిసి రెగ్యులర్గా వాకింగ్ వెళ్తున్న క్రమంలో నాకు వచ్చిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ కర్ర ట్రెడ్మిల్ అని చెప్పవచ్చు. మామూలుగా అయితే జిమ్లలో కరెంటుతో మాత్రమే ఈ ట్రెడ్మిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నేనేంటంటే న్యాచురల్గా బేసికల్లీ మేము కార్పెంటర్స్ కాబట్టి ఒక వినూత్నంగా ఆలోచించి కర్రతో ట్రెడ్మిల్ తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశం చేత ఈ కర్ర ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది. ఇది నేనే మన తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా చేశాను. దీని ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా దీన్ని విద్యుత్ లేకుండా యూజ్ చేయవచ్చు. దీని విశిష్టత ఏంటంటే 5 సంవత్సరాల నుండి నడవలసిన ప్రతి ఒక్కరూ అలవోకగా నడవచ్చు. ఇది చేయడానికి 15,000 ఖర్చు అయింది. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏమేమి యూజ్ చేశానంటే బేరింగ్లు, బెల్ట్లు, నట్లు, డబల్ రింగ్స్ ఇవన్నీ కలిపేసి ఒక 15 రోజులు కష్టపడి ఇది తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేసిన తర్వాత మా గ్రామస్తులు చాలామంది వచ్చి చూసి, మా గ్రామ సర్పంచ్ గారైన సాగర్ రెడ్డి గారు వచ్చి అభినందించి చాలా అప్రిషియేట్ చేశారు. సార్ ఇప్పటి వరకు 10 ఆర్డర్స్ వచ్చాయి. ఇది డెమోకి ఉంచాను. వచ్చిన వాళ్ళు చాలా చూసి ఆనందించి దాని మీద నడిచి తీసుకెళ్ళిన వాళ్ళ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్.